శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాం సీతా శాంతి సమాయుక్త ఆత్మా రామో విరాజతే. ఓం. ఆత్మస్వరూప బంధుగణ, ఇప్పటి వరకు మనం 3 రకములైనటువంటి సన్యాసముల గురించి చెప్పడం జరిగింది. ఆ తరువాత సాత్విక సన్యాసము లేదా కర్మయోగము అని చెప్పారు. 2 కూడా ఒక్కటే. ఎందుకంటే ఏ సాత్విక సన్యాసం అయితే ఆధ్యాత్మిక వృద్ధి కోసం, అంటే అంతఃకరణ శుద్ధి, జ్ఞానయోగానికి ప్రాప్తి యోగ్యత కోసం చేయబడుతుందో అది కర్మయోగం. అది పూర్తిగా జ్ఞానయోగానికి ఇంకా సంసిద్ధత కాని వారు ఆ కర్మయోగం చేయాలి. ఒకవేళ చేయకుండా సన్యాసం తీసుకున్నట్లయితే సన్యాసం తీసుకున్న తర్వాత కూడా అది చేయాల్సిందే, విడిచిపెట్టే అవకాశం లేదు. అయితే సన్యాసం చేసే కర్మయోగం వేరుగా ఉంటుందని చెప్పాం మనం. గృహస్థగా ఉన్నప్పుడు చేయు కర్మయోగం వేరు, సన్యాసం తీసుకుని చేస్తున్న కర్మయోగం వేరుగా ఉంటుంది. కానీ కర్మయోగం చేసి తీరాల్సిందే. అందువలన ఎవరైతే ఈ విధంగా కర్మయోగము లేదా సాత్విక సన్యాసము 2 ఒకటని చెప్పారు. అయితే ఆ కర్మయోగం ఎట్టిది అని చెప్పారు. ఎలా చెప్పారు? నద్వేష్టి అకుశలం కర్మ, ఇష్టము అనిష్టము మిశ్రమం అని చెప్తాం. ఈ 3 ఉంటాయి. ఎవరైతే ఇంకా పూర్తిగా కర్మయోగి కారో వారికి 3 ఉంటాయి. అందువలన కర్మయోగి ఎలాంటి వారు? ఇష్టమైన కర్మలతో బంధం పెట్టుకోరు, పెనవేసుకొని బంధం పెట్టుకోరు. ఇష్టం లేని కర్మలను కూడా కర్తవ్యంగా ఉన్నప్పుడు వాటిని ద్వేషించరు. అందువలన నిత్య నిరంతరము కూడా ఆ కర్మ ఫలములను త్యాగం చేస్తారు కాబట్టి వారిని త్యాగి అంటారు. అదేవిధంగా నిరంతరము సత్వగుణ సమృద్ధితో ఉంటారు కాబట్టి సత్వ సమావిష్ట అంటారు వాళ్ళని. ఇంకేమంటారు? మేధావి అంటే కురుశాస్త్రమును శ్రవణం చేస్తారు కాబట్టి వారిని మేధావి అంటారు. తరువాత వారికి ఉన్నటువంటి సంశయములన్నీ నివృత్తి చేసుకుంటారు కాబట్టి మరణము ద్వారా చిన్న సంశయ అని వారిని అంటారు. ఎందుకంటే దేహం ఉన్నంత వరకు, శరీరం ఉన్నంత వరకు పూర్తి కర్మలన్నీ త్యాగం చేయడం ఇంచుమించు అసంభవం, అసాధ్యం. ఎందుకంటే శరీరం నడవాలన్నా మనము కర్మలు చేయాల్సి వస్తుంది. స్నానపానాలు చేయాలి, భిక్షాటన ఉండాలి మినిమం. కాబట్టి దేహభృత
కర్మాని త్యక్తుం అశేషతః న శక్యం. సంపూర్ణ కర్మలన్నీ త్యజించడము ఇంచుమించు అసంభవం. అయితే ఎవరైతే యహతు కర్మఫల త్యాగి, ఎవరైతే ఆ కర్మ ఫలము యందు ఆసక్తి త్యాగం చేస్తారు, త్యజిస్తారో, సహా నిజమైనటువంటి త్యాగి ఇది అభిధీయతే. వారిని నిజమైన త్యాగి సన్యాసి అంటారు. దీన్ని కర్మ ఫలమును త్యజిస్తే. త్యజించడం అంటే ఏంటి? దాని మీద మనకున్నటువంటి ఆసక్తిని త్యజించడం, అది బంధం. ఎందుకు అంటే అనిష్టము, ఇష్టము, మిశ్రం 3 రకాల ఫలితములు ఇస్తే కర్మలు. 3 రకములు. ఇష్టము అంటే పుణ్యఫలము, సుఖము. అనిష్టం అంటే దుఃఖము, పాపఫలం. మిశ్రమం అంటే సుఖ దుఃఖాల కలయిక, మిక్చర్ అంటే పుణ్యపాపాలు కలయిక. త్రివిధం కర్మణ ఫలం. మనం చేయు కర్మల నుండి 3 రకాలు ఫలితాలు, ఫలములు ఉంటాయి. అయితే అత్యాగినాం అంటే ఎవరైతే ఈ కర్మ ఫలముల యందు త్యజించరో, కర్మ ఫలములను త్యజించరో, వారు ఇంకా అసాధ్యం అన్నమాట. వారికి సన్యాసినాం, సాత్విక సన్యాసం అనేది సాధ్యపడదు. ఎందుకు? ప్రేత్యతు అంటే మరణించిన తర్వాత వారికి ఇంకేముంటుంది చెప్పండి? వారు పూర్తిగా కర్మయోగం చేయలేదు కాబట్టి తప్పనిసరిగా కర్మఫలం చేయని వారు అనుభవించవలసింది. అంతే. పునరపి జననం, పునరపరంలోనే పడతారు, చక్రంలో పడతారు. చూసారా? ఈ చక్రంలో తప్పదు. నటు సన్యాసిన క్వచిత్తు అంటే కర్మయోగికైతే, నిజమైన కర్మయోగికైతే పునర్జన్మ ఉండదు. ఎందుకు ఉండదు? వారు సాత్విక సన్యాసి కాబట్టి, వారికి చిత్తశుద్ధి వస్తుంది కాబట్టి, జ్ఞాన ప్రాప్తి, జ్ఞాన యోగ ప్రాప్తి వచ్చింది కాబట్టి, గురువు శాస్త్ర ప్రాప్తి కలుగుతుంది. తద్వారా జ్ఞానం పొంది శ్రవణ మననం నిధిధ్యాసనం ద్వారా మోక్షం పొందుతారు. కానీ అలాంటి వారికి అంటే సాత్విక సన్యాసికి మళ్ళీ పునర్జన్మ అంటే ఈ సంసార బంధనము ఉండదు. ఒకవేళ అలా చేయకుంటే మళ్ళీ మరణించిన తర్వాత మళ్ళీ జన్మించక తప్పదు. ఎందుకు? వారికి కర్మబంధనంలో చిక్కుని ఉన్నారు కాబట్టి. ఈ విధంగా కర్మయోగం గురించి భగవాన్ సంక్షిప్తంగా చెప్పారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు అంటే, పంచైతాని మహాబాహో, పంచైతాని మహాబాహో, పంచైతాని మహాబాహో. అమ్మా చెప్పిన స్వామిజీ. అవుతుందా? చెప్పాను స్వామిజీ. అచ్చో, నాకు వినిపించట్లే పూర్తిగా. సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని. రెండవ పాదం స్వామిజీ. సాంఖ్య అయిపోయిందా స్వామిజీ? కారణాన్ని కారణాని నిబోధ మే, కారణాన్ని నిబోధ మే, కారణాన్ని నిబోధ మే. సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని, సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని, సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని. సిద్ధయే సర్వకర్మణాం, సిద్ధయే సర్వకర్మణాం, సిద్ధయే సర్వకర్మణాం. పంచైతాని మహాబాహో,
నిబోధ మే. పంచైతాని మహాబాహో కారణాని నిబోధ మే. పంచైతాని మహాబాహో కారణాని నిబోధ మే. సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణాం. సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణాం. సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణాం. ఇప్పుడు 13వ శ్లోకం నుండి 17వ శ్లోకం వరకు జ్ఞానయోగం గురించి చెప్తున్నారు. ఇప్పుడు జ్ఞానయోగం అంటే మనకు కొత్త ఏం కాదు. ఎందుకు? దీన్ని 2వ అధ్యాయం నుండి భగవాన్ ప్రారంభించారు. అసలు స్టార్టింగ్ ప్రారంభంలోనే జ్ఞానయోగం ప్రారంభించారు. 2వ అధ్యాయంలో చూడండి, మనం ఏం చెప్పాము? అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంచి భాససే. అక్కడ ప్రారంభించి పూర్తిగా 25వ శ్లోకం వరకు మనం చూస్తే మీకేమవుతుంది? మొత్తము జ్ఞానయోగం గురించి చెప్పారు. 25 శ్లోకం ఏం చెప్పాను? 25 అంటే అవ్యక్తోయమచింత్యోయం అవికార్యోయముచ్యతే తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి నజాయతే మ్రియతే వా కదాచిత్. అది చెప్పాం. వాసాంసి జీర్ణాని యథా విహాయ నైనం చిందంతి చస్త్రాణి నైనం దహతి పావకః నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః. ఈ శ్లోకాలన్నీ మీరు ఒక్కసారి మళ్ళా సమయం కేటాయించి చూస్తే అద్భుతమైనటువంటి బ్రహ్మ విద్య జ్ఞానయోగం అనేది 2వ అధ్యాయంలో చెప్పడం జరిగింది. అదేవిధంగా 4వ అధ్యాయంలో కూడా మనం చూసాం. 4వ అధ్యాయంలో చూడండి, మీరు తర్వాత చూడండి, ఇప్పుడు చూడకపోయినా చూడలేకపోతే అక్కడ 18వ శ్లోకం నుండి అద్భుతమైనటువంటి జ్ఞానయోగం చెప్పారు. 4వ అధ్యాయంలో నిజమైన జ్ఞానం ఏంటి? కర్మణ్య కర్మయ పశ్యేత్ అకర్మణి చ కర్మయః సబుద్ధిమాన్ మనుష్యేషు సయుక్త కృత్స్న కర్మకృతు. ఎవరైతే మనం చేస్తున్న ఈ ఉపాధితో కర్మ జరుగుతున్నప్పటికీ ఆత్మ దృష్టిలో నేను అకర్తను. అదేవిధంగా పడుకున్న సమయంలో ఎటువంటి వ్యావహారిక కర్మ జరగకపోయినప్పటికీ సూక్ష్మ రూపంలో వాసన రూపంలో ఆ ప్రకృతి యొక్క వికారాలు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి అంటే వాస్తవానికి ఉపాధితో ఎటువంటి కర్మలు జరగకపోయినా ప్రకృతి పరంగా కర్మలు జరుగుతూనే ఉంటాయి. అంటే అకర్మయందు కర్మ పశ్యేత్ అకర్మనిచ కర్మయః. ఎవరైతే తెలుసుకుంటారో వారే నిజమైన బుద్ధిమంతులు. నిజానికి ఈ సృష్టి సకల కర్మలు వారి సమక్షంలోనే జరుగుతాయి అని అన్నారు. అదేవిధంగా ఏమన్నారు? త్యక్త్వా కర్మఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయః కర్మణ్యభిప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సహ. చూసారా, ఆ కర్మఫలా సంఘం ఇప్పుడు అదే చెప్పారు. 4వ అధ్యాయంలో అదే చెప్పారు భగవాన్. నిత్యతృప్త అంటే కంటెంట్మెంట్తో ఏది జరిగినా మన మంచి కోసమే, ఏది జరిగినా ఈశ్వర ప్రసాదమే అని ఈ బుద్ధి ఎవరికి ఉంటుందో ఎటువంటి మానసికంగా ఆధారపడడం ఉండదు. సైకలాజికల్ డిపెండెన్స్ అనేది పోతుంది. దాన్నే సంసారం పోతుందని అంటారు. అలాంటి వారు కర్మని అభిప్రవృత్తోపి, వాళ్ళు కర్మల్లో పాల్గొన్నప్పటికీ వారికి ఏది అంటదు. ఎందుకు అంటదు? నైవ కించిత్ కరోతి సహ. నిజానికి వాళ్ళు ఏమీ చేయట్లేదు. వాళ్ళ సమక్షంలో సర్వం జరుగుతున్నాయి. సూర్యుని సమక్షంలో
ఈ సృష్టి వ్యవహారాలు ఎలా జరుగుతున్నాయో ఆ విధంగా. అదేవిధంగా నిరాశీర్యత చిత్తాత్మ యత్త సర్వ పరిగ్రహ శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. చూసారా, ఈ శరీరము కేవలము కొన్ని కర్మ ద్వారా శరీరం నిలబడుతుంది. అందువలన అన్ని కూడగొట్టుకోకుండా ఎమర్జెన్సీ అత్యవసరం ఏవైతే అవసరమో అవి మాత్రమే ఉంచుకొని మిగతావన్నీ విడిచిపెట్టేస్తారు. యదృచ్ఛాలాభ సంతుష్ట ద్వంద్వాతీతో విమత్సర సమసిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. చూసారా, అందువలన యదృచ్ఛయా లాభ సంతుష్ట, మీ మీ వంతు అంటే మీ డిజర్వ్ అయి ఉండాలి. మీరు దేనికైతే డిజర్వ్ అయి ఉన్నారో అది మీకు వస్తుంది. దానిపైన మీకు ఆందోళన, అలజడి, టెన్షన్, ఆసక్తి అక్కర్లేదు. అంటే ద్వంద్వాతీత విమత్సర. చూడండి, ద్వంద్వాలు, మనం వ్యాపారం చేస్తాం, మన కర్తవ్యం, డ్యూటీ. లాభం వచ్చింది, ఓ ఎగిరి గంతులేని పని లేదు. పార్టీలు, పబ్బాలు, దావతులు అక్కర్లేదు. ఇది నాకు ఈశ్వరు ఇచ్చిన ప్రసాదము. ఒకవేళ నష్టం వాటిల్లింది, ఓకే, అప్పుడు కూడా కృంగిపోయి కుమిలిపోయి ఏమి అక్కర్లేదు. ఇది కూడా నాకు ఈశ్వర ప్రసాదమే అని బుద్ధి, సమబుద్ధి కలిగి ఉండడాన్ని ద్వంద్వాతీత విమత్సర. అసూయ, జలసి, తోటివారి మీద పోటీ, ఇవి అక్కర్లేదు. ఒకవేళ పోటీ పడాల్సి వస్తే మనతో మనకే పోటీ, నిరంతరం ప్రతి సెకను. అందువలన సమసిద్ధ అసిద్ధు, సిద్ధి అసిద్ధి ఈ రెండింటి యందు అంటే ప్రాప్తించినది ప్రాప్తించని వాటి యందు సమబుద్ధి కలిగి ఉంటే కృత్వాపి న నిబధ్యతే. మీరు ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నా మీకు కర్మబంధనంలో చిక్కరు. ఇలాంటి అద్భుతమైనది చెప్పి చివరికి సర్వకర్మాకిలం పార్త జ్ఞానే పరిసమాప్యత అని చెప్పారు. ఇలాంటి గొప్ప విద్య ఎలా వస్తుంది? తద్విద్య ప్రణిపాతేనని చూసాం మనం ఆల్రెడీ. అదేవిధంగా తర్వాత ఎంత క్రూరులైన పాపాత్ములైనా ఒక్కసారిగా వారి ప్రవృత్తిని విడిచిపెట్టి జ్ఞానయోగాన్ని ఆశ్రయిస్తే బోటు ద్వారా ఎలాగైతే నది దాటిపోతారో ఈ జ్ఞానం అనే పడవ ద్వారా సంసారాన్ని దాటుతారని చెప్పారు. సో ఇలాంటి అద్భుతమైనటువంటి జ్ఞానయోగం మనం చూసాం. అయితే వాటినే ఇప్పుడు భగవాన్ ఏం చేస్తున్నాడంటే సమ్మరైజ్ చేస్తున్న సంక్షిప్తంగా. ఏంటి ఇంతకీ జ్ఞానయోగంలో ముఖ్యమైనది ఏంటంటే ఆత్మ అనాత్మ అంటే చైతన్యము జడత్వం మధ్య మీకు వివేకం తెలియాలి. ఇంతకీ చైతన్యం అంటే ఏమిటి, జడము అంటే ఏమిటి అంటే మీరు చూసుకోండి. ఈ స్థూలంగా ఉన్నటువంటి పంచభూతములు అంటే భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, గ్రహాలు, నక్షత్రాలు, సూర్య, చంద్ర, సర్వం, వృక్షాలు, పర్వతాలు, నదులు, చెట్లు, క్రిములు, కీటకాలు, పక్షులు, జంతువులు, మనుషులు, ఈ శరీరాలన్నీ కూడా ఇన్క్లూడింగ్ మీ మనస్సు, బుద్ధితో సహా అన్నీ కూడా జడ పదార్థములే, జడములే. మరి చైతన్యం ఏమిటి? చైతన్యం అనేది మన నేత్రములో కనిపించే దృశ్యం కాదు, చెవులకి వినబడే శబ్దం కాదు, ముక్కుకు అందే వాసన కాదు, నాలుక ద్వారా తెలుసుకునే రుచి కాదు, చర్మము ద్వారా తెలుసుకునే స్పర్శ కాదు, మనస్సుకు అందే సంకల్ప భావనలు కాదు, బుద్ధి ద్వారా చేసే ఆలోచనలు కాదు. మరి ఏమిటి అంటే వీటన్నింటికి అంటే మనస్సుకు సంకల్పం చేసే శక్తి అందించడానికి వెనుక ఉన్నటువంటి అదృశ్యమైనటువంటి సూక్ష్మమైనటువంటి ఆ చైతన్యమే ఆత్మ, అదే పరమాత్మ, అదే దేవుడు. తెలుసుకోకపోతే అదే దెయ్యము, భూతము అంట. తెలుసుకుంటే దేవుడు, తెలియకపోతే దెయ్యం. చూసారా? కాబట్టి అప్పుడు మనకు ఒకటి అవుతుంది. ఏంటి? నేను వివేకం చేశాను, ఓహో ఇదంతా కూడా యదృశ్యం తన్నశ్యం, నాశనం అయిపోయింది.
అందువలన ఇదంతా దృశ్యము. ఆత్మస్వరూపం అనేది ద్రష్ట, సాక్షి. ఈ దృశ్య ప్రపంచనంతటిని విడిచిపెడితే సాక్షిగా మిగులుతుంది కదా. ఆ సాక్షిని నేను స్వీకరించడాన్ని, అంగీకరించడాన్ని వివేకము అంటారు. ఆత్మ అనాత్మ వివేకము. మరి ఈ దృశ్య అనాత్మను విడిచిపెట్టడాన్ని వైరాగ్యము. ఈ రెండింటి మధ్య భేదాన్ని తెలుసుకోవడము వివేకము అంటారు. ఇప్పుడు చూడండి, మనం ఏం చెప్పాము? చైతన్యం అంటే ఏంటి చూడండి ఒకసారి, మళ్ళీ గుర్తు చేసుకోండి. చైతన్య ఆత్మ అనేది మీ శరీరములో ఒక భాగం కాదు. మీ శరీరం యొక్క ఎటువంటి ధర్మం కానీ గుణం కానీ కాదు, లక్షణం కానీ కాదు. మీ శరీరం నుండి పుట్టినది కూడా ఆత్మ కాదు. మరి ఆత్మ ఏమిటి అంటే, ఆత్మ అనేది, చైతన్యం అనేది స్వతంత్రము, సర్వతంత్ర స్వతంత్రము. అది శరీరం అంతటా వ్యాపించి శరీరానికి చేతనమును అందిస్తుంది. శరీరం అంతా వ్యాపించి శరీరమునకు చేతనాన్ని అందిస్తుంది. ఇప్పుడు ఈ చైతన్యం అనేది శరీరం యొక్క హద్దులకి పరిమితం అవ్వలేదు. చూసారా? చైతన్యం అనేది శరీరం యొక్క హద్దులకి పరిమితం కాదు. చైతన్యము శరీరం నాశనం అయిపోయినా, మరణించిన చైతన్యం అనేది మరణించదు, నాశనం కాదు. అయితే శరీరం పోయినప్పటికి కూడా చైతన్యం మిగిలి ఉంటుంది కదా. మరి నాకు అనుభవంలోకి రాలేదు అంటే, శరీరం ఉంటేనే చైతన్యం అనుభవంలోకి వస్తుంది. చైతన్యం అనుభవంలోకి రావాలంటే మరొక శరీరం కావాల్సిందే. అందువలన ఇప్పుడు చూడండి, ఒక చెయ్యి, మీ చెయ్యిని ఇలా ఎదురు పెట్టుకోండి. ఒకసారి మీ ఎదురు చేతిని పెట్టండి. మీకు చెయ్యి కనిపిస్తుంది కదా? కనిపిస్తుంది. ఎలా కనిపిస్తుంది? వెలుతురు ఉండబట్టే కనిపిస్తుందా? కటిక చీకట్లో కనిపిస్తుందా? లేదు స్వామి, వెలుతురు ఉన్నది కాబట్టి కనిపిస్తుంది. ఇప్పుడు వెలుతురు అనేది మీ చేయిలో ఏమైనా ఒక భాగమా? వెలుతురు అనేది మీ చెయ్యిలో ఒక భాగమా? కాదు. మీ చెయ్యి యొక్క గుణము, లక్షణము, ధర్మమా వెలుతురు? కాదు. మీ చేయి నుండి పుట్టిందా వెలుతురు? కాదు. మరి వెలుతురు ఏంటండి? వెలుతురు కూడా ఒక స్వతంత్రమైనది, చేయి పైన ఆధారపడి లేదు. పోని ఇప్పుడు ఈ వెలుతురు అనేది చేయి అంతటా వ్యాపించి ఉందా లేదా? వ్యాపించి ఉంది స్వామి. ఏమిటంటారు మీరు? వెలుతురు వల్ల చెయ్యి మొత్తం కనిపిస్తుంది నాకు. ఓకే, చేయి అంతటా వ్యాపించి చేయి మన అరిచేతిని తెలుసుకోవడానికి కూడా ఆ కాంతి ప్రకాశమే, వెలుతురే ఉపయోగపడుతుంది. మరి మీ యొక్క అరచేతి యొక్క సరిహద్దులకు పరిమితమై ఉందా వెలుతురు? మొత్తం వ్యాపించి ఉంది, రూమ్ అంతా. పరిమితమై లేదు, అంతా వ్యాపించి ఉంది. ఓకే, మరి ఇప్పుడు మీ అరచేతిని తీసేయండి మీ కంటి ముందు నుండి. ఏమైంది? వెలుతురు కూడా నాశనం అయిపోయిందా? వెలుతురు కూడా పోయిందా? లేదు, వెలుతురు అలాగే ఉంది. కానీ వెలుతురు ఒక వస్తువులాగా ఏమి నాకు కనిపించట్లేదు. ఎందుకు? వ్యాపించి ఉన్నందువలన. అందువలన ఆత్మ అంటే మీరు మొత్తం యావత్ సృష్టి అంతా వ్యాపించి మీలోనే సృష్టి ఉన్నది. అంటే మీరు ఆత్మస్వరూపంగా మీరు ఉన్నప్పుడు ఈ సృష్టికి సృష్టికర్తలు మీరే. ఎందుకు? ఆ ఆత్మయే పరమాత్మ, అదే ఈశ్వర. కాబట్టి ఇది జ్ఞానయోగము. ఎందుకు? ఈ ఆత్మ కర్త కాదు, భోక్త కాదు. అందువలన భగవద్గీతలు ఏం చెప్పారు చూడండి. వేద వినాశినం నిత్యం యయేనమజమవ్యయం కథం సపురుష పార్థ కం ఘాతయతి అంతికం. చూసారా?
అవినాశనము, నిత్యము, పుట్టుక లేనిది, నాశనం లేనిది అనే ఆత్మ తెలుసుకున్న తర్వాత కథం మీరు ఏ విధంగా ఒకరిని చంపడం కానీ, ఒకరిని చంపించడం కానీ, చంపబడడం కానీ ఎలా జరుగుతుంది ఆత్మకి? ఎందుకు? ఆత్మ అవినాశి. నైనము చిందంతి శస్త్రాన్ని, శస్త్రాలకు ఆత్మ దొరకదు, అగ్నికి ఆత్మ దొరకదు కాల్చివేయడానికి, నీరు తడపడానికి సాధ్యం కాదు, వాయువు ఆర్పివేయడానికి, శోషింపు చేయడానికి కూడా వీలు పడదు. ప్రకృతే క్రియమానాని గుణై కర్మాని సర్వశః అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. చూసారా, మీ యొక్క బుద్ధి, మనస్సు కూడా జడ పదార్థములు. ఆత్మ సమక్షములో అంటే అయస్కాంతము యొక్క సమక్షములో ఇనుము ఎలాగైతే కదులుతుందో, మీ చైతన్య సమక్షములో మనసు, బుద్ధి చేతన పొందాయి. తద్వారా ఇంద్రియములు, శరీరం అంతా చేతనం పొందింది. అందువలన చూడండి ఎంత ఆశ్చర్యంగా ఈ డబ్బా, ఈ బకెటు మాట్లాడుతుంటే మీరందరూ కూడా వినగలుగుతున్నారు. ఇది ఆశ్చర్యం. అందువలన వాస్తవానికి ఈ బుద్ధి, మనస్సు, అహంకారం అనేవి జడ పదార్థములు. కానీ ఆత్మ చైతన్య అనుగ్రహం వలన ఇవి చేతన వస్తున్నాయి. కానీ అజ్ఞానవశాత్తు నేను కర్తను అంటాం మనము, నేనే చేశాను యజమాని అని. అంటే అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే, నేనే కర్తనని భ్రమిస్తామంట. తత్వవిత్తు కానీ తత్వం తెలుసుకున్న వారు ఈ గుణము అంటే 3 గుణాలు, సత్వగుణము, రజోగుణము, తమో గుణాలు, వాటి గుణములు ద్వారా జరుగుతున్నటువంటి కర్మలు వివేకం తెలుస్తుంది. ఎవరికి? తత్వాన్ని తెలుసుకున్న వారి, జ్ఞానులకి. గుణా గుణేషు వర్తంతే అంటే ఈ ప్రకృతి జగత్తులో ఉన్నటువంటి గుణములు 3 గుణములు, ఈ శరీరము, మనసు, బుద్ధి అందు ఉన్నటువంటి 3 గుణములు, ఆ గుణములు ఈ గుణములు రాసుకొని పూసుకునేటప్పుడు నాకు సంబంధం లేదు, ఇది మత్వాన సజ్జతే, నాకు ఎటువంటి సంబంధం లేదని ఎవరు తెలుసుకుంటారు? తత్వవిత్తు మహాబాహు. ఏ మహాబాహు? అర్జున. తత్వవిత్తులు గుణాలతోని కలుస్తుంటే నాకేం సంబంధం అని తెలుసుకుంటారని చెప్పారు. సో ఈ విధంగా అద్భుతమైనటువంటి జ్ఞానయోగం అనేది చేశారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి చాలా సింపుల్, మీకు బ్యాక్గ్రౌండ్ ఇచ్చాను. ఇప్పుడు వరుసగా 17 శ్లోకం వరకు మనం టకా 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 వెళ్ళిపోవచ్చు. ఏ మహాబాహో అంటే ఓ అర్జున అంటే చెప్పాను మీకు. అర్జునికి పొగుడుతున్నారు భగవాన్ శ్రీకృష్ణ. నిజంగా పొగడడం ఏంటి? ఆయన గొప్పవారే, కాకపోతే ఈ వ్యావహారికంగా చాలా గొప్పవాడు మనందరిలాగా. కానీ తన స్వరూప తత్వం అనేది బాగా ఇంకా అనుభూతికి రాలేదు కాబట్టి, జ్ఞానం లేదు కాబట్టి ఆయన డీలా పడిపోయాడు. కానీ వాస్తవానికి నువ్వు డీలా పడాల్సిన పని కాదు, నువ్వు మహాబాహో అంటే అద్భుతమైన యోధుడువు అని చెప్తున్నారు. మే నిబోధ, నా నుంచి నువ్వు నేర్చుకోవాలి. అంటే ఎలా నేర్చుకోవాలి? ఏకాగ్రతతో వినాలి, విన్నదాన్ని ఆకలింపు చేసుకోవాలి, చేసుకున్న తర్వాత దాన్ని జీర్ణించుకోవాలి నీలో. ఇంతకీ ఏం నేర్చుకోవాలి? పంచయేతాని కారణాన్ని. చూసారా, కర్మ జరగాలంటే 5 కారణాలు ఉంటాయంట. ఏంటి 5 కారణాలు అంటే, ఏతాని పంచ కారణాన్ని నిబోధమే. నా దగ్గర నుండి ప్రతి కర్మకి 5 కారణాలు, పరికరాలు ఉంటాయని తెలుసుకో. అవే కర్మలు చేస్తాయి తప్ప నీవు చెయ్యవు. అంటే నువ్వు ఆత్మ. ఆ 5 కారణాలు కూడా అనాత్మలోకే వస్తాయి. ఇంతకీ ఈ 5 పరికరాలు, కారణాలు ఎక్కడున్నాయి? ఉపనిషత్తులు చెప్పారు. భగవాన్ ఏంటంటే ఉపనిషత్తు జ్ఞానాన్ని ఇక్కడ కూడా చెప్తున్నారు. ఎందుకు చెప్పండి? భగవద్గీత ఉపనిషత్తుల యొక్క సారం కాబట్టి. భగవద్గీత ఉపనిషత్తుల యొక్క సారం కాబట్టి
ఉపనిషత్తుల్లో ఏది చెప్పారో అదే భగవాన్ శ్రీకృష్ణ చెప్తున్నారు. అందుకే ఏ గురువైనా మహాత్మైనా తన సొంత కవిత్వము సొంతంగా సిద్ధాంతము చెప్తే మనము తీసుకోకూడదు. మనకి ఋషులు యోగులు సాక్షాత్ నారాయణ సదాశివ నుండి మనకు వచ్చింది పరంపర జ్ఞానం. కాబట్టి మనము సొంత కవిత్వాలు మనము అంగీకారం తెలపకూడదు, షార్ట్ కట్ మెథడ్లు. కాబట్టి భగవాన్ ఏమంటున్నారు? సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని. సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని అంటే మీకు ఒకటి గుర్తు రావాలి. ఏంటి అంటే ఇప్పుడు ఈ జ్ఞానం అనేది ఉపనిషత్తులు, సాంఖ్య అంటే ఉపనిషత్తుల్లో చెప్పబడినది. ఈ మహాబాహో సర్వకర్మన సమస్త కర్మల యొక్క సిద్ధికి పొందడానికి 5 కారణములు ఉన్నాయి. కృతాంతి అంటే కర్మలను అంతము చేయ ఉపాయములను, అంతము చే అంటే కర్మలను చేసేందుకు ఉపాయములు 5 రకాల కారణములు. సాంఖ్యము అంటే 2వ అధ్యాయం పేరేంటి? సాంఖ్యయోగము అంటే బ్రహ్మ విద్య ఉపనిషత్తులు అని చెప్పండి. ప్రోక్తాని సంపూర్ణంగా చెప్పబడినది. అందువలన సర్వకర్మణ సిద్ధయే అంటే సమస్త కర్మలు చేయడానికి ఉపయోగపడతాయి. ఏ కర్మలు చేయాలన్నా కూడా ఈ 5 తప్పనిసరి. ఇంతకీ 5 ఏమిటి ఇంక చెప్పట్లేదు. ఎందుకు? 5 తర్వాత శ్లోకంలో చెప్తారు కాబట్టి ఇది ఇంట్రడక్షన్ శ్లోకం అంటారు దీన్ని. ఓకేనా? అందువలన ముందుగా 5 పరికరాలు కావాలని భగవాన్ చెప్పి వచ్చే శ్లోకంలో ఏమిటి 5? ప్రతి కర్మకి ఈ 5 తప్పనిసరి కదా. 5 ఏమిటి? అధిష్టానం తథా కర్త. అధిష్టానం తథా కర్త. అధిష్టానం తథా కర్త. కరణం చ పృథగ్విధం. కరణం చ పృథగ్విధం. కరణం చ పృథగ్విధం. వివిధాశ్చ పృథక్ చేష్టాః. వివిధాశ్చ పృథక్ చేష్టాః. వివిధాశ్చ పృథక్ చేష్టాః. దైవం చైవాత్ర పంచమం. దైవం చైవాత్ర పంచమం. దైవం చైవాత్ర పంచమం. అధిష్టానం తథా కర్త. కరణం చ పృథగ్విధం. అధిష్టానం తథా కర్త. కరణం చ పృథగ్విధం. అధిష్టానం తథా కర్త. కరణం చ పృథగ్విధం. ఇప్పుడు అద్భుతమైనటువంటి ఒక వివేకం ఎలా చెయ్యాలి ఉపనిషత్తులు చెప్పేవి. తైత్రీయ ఉపనిషత్తు చూసామనుకోండి మనము, దాంట్లో ఏం చెప్తాయంటే ఈ మొత్తం ఈ శరీరం అంతా కూడా 5 పొరలతో ఉన్నది. అంటే 5 కోశాలు అంటారు. కోశము అంటే ఒక బ్యాగ్ లాగా అనుకోండి, ఒక పొర, ఒక తెర అనుకోండి. 5 తెరలుగా కప్పి ఉన్నది. ఏంటి 5? అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశం అంటారు. అయితే మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. మనకి ఈ స్థూల శరీరం ఉన్నది కదా. ఈ స్థూల శరీరం అనేది కేవలము ఆహారం మీద ఆధారపడి ఉంది. అంటే అన్నం పైన ఆధారపడి ఉన్నది. అందువలన దీన్ని అన్నమయ కోశం అంటారు. అన్నము తింటే సమృద్ధిగా ఉంటుంది. అన్నం తీసుకోవడం మానేస్తే కృషించిపోతుంది, నశించిపోతుంది. చివరికి అన్నమయమైనటువంటి భూమిలో కలిసిపోతుంది శరీరం. అందుకే దీన్ని అన్నమయ కోశం అంటారు.
తరువాత మీకు ఈ ప్రాణశక్తి అంటే ఫిజికల్ పవర్. చూడండి, పరిగెత్తాలన్నా, వస్తువులు ఎత్తాలన్నా, మనం మాట్లాడాలన్నా కూడా ఆ శక్తి కావాలి మనకి. క్రియాశక్తి అంటారు. మన శ్వాస తీసుకొని దీనంతటి కూడాను ఒక క్రియ. అంటే మన పనులన్నీ చేయడానికి మనకి ఫిజికల్గా, భౌతికంగా ఉన్న శక్తి క్రియాశక్తి అంటారు. దీన్ని ప్రాణమయ కోశం అంటారు. అంటే ప్రాణమయ కోశం ఎలా ఉంటుంది? ప్రాణమయ కోశం అంటే ఏంటంటే ఈ పంచ ప్రాణాలు మీ యొక్క కర్మేంద్రియములతో కలిసి పనిచేయాల. పంచ ప్రాణాలు కర్మేంద్రియములు అంటే తెలుసు మీకు. కర్మేంద్రియములు అంటే ఏంటి? వాక్కు, మన నోరు, చేతులు, కాళ్ళు, మలమూత్ర విసర్జనించే ఇవన్నీ కర్మేంద్రియాలు అంటారు. సో కర్మేంద్రియాలు ప్లస్ పంచ ప్రాణాలు కలిసి చేసేస్తే, దాన్ని మిళితం చేస్తే ప్రాణమయ కోశం అంటారు. తరువాత మనోమయ కోశం అంటారు. మనోమయ కోశం అంటే ఏంటి అంటే మన మనస్సు ప్లస్ జ్ఞానేంద్రియములు కలిసి పనిచేస్తే మనోమయ కోశం అంటారు. చూడండి, చెవులు, చర్మము, నేత్రములు, నాలుక, చర్మము అంటే ఏంటి? ముక్కు. ఎన్నైనాయి? 5. ముక్కు, నాలుక 2 అయిపోయినాయి కదా. చర్మం 3, నేత్రములు 4, చెవులు 5. ఇవి 5 పంచ జ్ఞానేంద్రియములు అంటారు. పంచ జ్ఞానేంద్రియములు ప్లస్ మనస్సు కలిస్తే మనోమయ కోశం అంటారు. తరువాత మన బుద్ధి ప్లస్ జ్ఞానేంద్రియం కలిసి పనిచేసి అనుకోండి, విజ్ఞానమయ కోశం అంటారు. తరువాత మనకి ఈ 2 అంటే ఏంటి? కారణ శరీరం కాకుండా స్థూల శరీరము, సూక్ష్మ శరీరం 2 ఉంటాయి మనకి. అందువలన గాఢ నిద్రలో మీకు కేవలము సుఖం అనుభవిస్తారు మీరు. సుఖంతో పాటు అజ్ఞానం కూడా ఉంటుంది మనకి. అజ్ఞానముతో కూడి ఉన్న ఆనందముని ఆనందమయ కోశం అంటారు. ఇవి 5 కోశాలు. కానీ ఇక్కడేమంటున్నారు భగవాను? ఏమంటున్నారంటే ఫస్ట్ మనకి 5 రకాల కరణములు ఉండాలి నీకు ఏ కర్మైనా జరగాలంటే. ఏంటవి? మొదట అధిష్టానం. చూసారా, మనం ఏదైనా చెయ్యాలి అంటే మనకు ఇల్లు ఉండాలి ముందు. అక్కడ నివాసం ఉంటేనే మనం పని చేయగలం. అందుకే వచ్చిన తర్వాత జాబ్ ఏమైనా చూసుకోవడం అనుకోండి, ఏదైనా సరే నాకు ఏదైనా ఒక రూమ్ కావాలండి, నాకు ఇల్లు కావాలండి, అక్కడ నుండి వ్యాపారం చేసుకోవాలి కదా, అక్కడ నుండి ఉద్యోగం చేసుకోవాలి కదా. అంటే మీకు ఒక ఆధారం, అధిష్టానం కావాలి. ఆ అధిష్టానం అంటే ఏమిటి అంటే మీ యొక్క శరీరమే. అంటే అన్నమయ కోశమే ఇక్కడ అధిష్టానము. చూసారా, అంటే మనం ప్రతి కర్మ ఏది చెయ్యాలన్నా ఒక శరీరం అనేది అవసరం. మొట్టమొదటిసారిగా అన్నమయ కోశం. వివిధాష్ట పృథక్ చేష్ట అంటే ప్రాణమయ కోశము. ఇక్కడ క్రియాశక్తి అంటే పృథక్ అంటే అనేకము. చూడండి అనేక రకములైనటువంటి క్రియలు, చేష్టలు చేయాలంటే మీకు ప్రాణమయ కోశం అవసరం. అందుకే మనం చెప్పాము, ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానం అని చెప్పా. 5 రకాలు పంచ ప్రాణాలు. ప్రాణం అంటే ఏంటి? బయటికి విడిచిపెట్టే గాలిని ప్రాణవాయువు అంటారు. లోపల తీసుకుంటాం, మనం తినే ఆహారం లోపలికి తీసుకోవడము, శ్వాస లోపల తీసుకోవడము, దాన్ని అపాన వాయువు అంటారు. వ్యానం అంటే శరీరం అంతా వ్యాపించి ఉంటుంది, వ్యానము. సమానం అంటే మీ నాభి వద్ద ఉండి జీర్ణమయ్యేటట్లు సమం చేస్తుంది. ఉదానం అంటే మనకు ఎక్కుళ్ళు, తుమ్ములు, దగ్గులు, చివరికి ప్రాణం విడిచిపెట్టి ఈ శరీరం నుండి విడిచిపెట్టి వెళ్ళినప్పుడు కూడా ఉదాన వాయువు నుండి పోతుంది. ఇవన్నీ అనేక చేష్టలు, అవునా కాదా? ఇవన్నిటికీ ప్రాణశక్తి, క్రియాశక్తి, ప్రాణమయ కోశం ఉంటుంది. పృథక్ విధం కారణం చ. చూసారా, అక్కడ చేష్ట అన్నారు, ఇక్కడ కారణం అన్నారు. కారణం అంటే అంతఃకరణము అని అర్థం. అంటే ఏంటి? మనోమయ కోశము. చూసారా, మనోమయ కోశం. మనోమయ కోశం అంటే ఏం చెప్పాను నేను?
పంచ జ్ఞానేంద్రియములు మనసు కలిస్తే ఏమవుతుంది? మనోమయ కోశం అవుతుంది. అందువలన అనేక రకమైనటువంటి చేష్టలు చూడండి, సంకల్పాలు, వికల్పాలు, భావనలు, ఎమోషనల్ ఫీలింగ్స్, కోరికలు, ఇవన్నీ కూడా అనేక రకములైనటువంటి భిన్న రకములైనటువంటి ఆలోచన చేయడానికి అంతఃకరణములందు ఉన్నటువంటి మనోమయ కోశం చేస్తుంది. తర్వాత చివరికి కర్త, చూడండి అధిష్టానం అన్నాము, తథా కర్త కరణం అయిపోయింది. పృథక్ విధం వివిధ చేష్ట చెప్పేశాం. ఓకే, ఇప్పుడు కర్త అంటే ఏంటి అంటే విజ్ఞానమయ కోశము. ఎందుకు? బుద్ధి పంచ జ్ఞానేంద్రియములు కలిసి ఏవైతే చేస్తాయో దాన్ని విజ్ఞానమయ కోశం అంటారు. అంటే నేనేం చెయ్యాలో, ఏం చేయకూడదు, ఏది మంచి, ఏది చెడు ఎవరు నిర్ణయిస్తారు? మీ బుద్ధి నిర్ణయిస్తుంది, మనసు నిర్ణయించదు. మనసు అనేది మనకి భ్రమలో నెట్టేస్తుంది. అందువలన కర్త, ఇదే ఖచ్చితం, ఇది తప్పు, ఇది ఒప్పు, ఇది నేను చెయ్యాలి, ఇది నేను చెయ్యను అని ఎవరంటారు? కర్త. ఎవరు? బుద్ధి, విజ్ఞానమయ కోశం. తర్వాత దైవం అన్నారు. ఇక్కడ మీరు మర్చిపోకూడదు సుమా, ఎందుకంటే మీ అవయవాలన్నిటి వెనక అధిష్టాన దేవతలు ఉన్నాయి. ఈ అధిష్టాన దేవతలన్నింటికి కూడా ఇంకొక అధిష్టాన దేవత ఉంటుంది. ఏంటది? హిరణ్య గర్భుడు అంటారు. అంటే చూడండి, మీరు ఒక్కొక్కసారి అధిష్టాన దేవత మరొకసారి చెప్తాను, శ్రద్ధగా వినండి. భగవద్గీత చదవడం గాబరి కాదు. తర్వాత మీ దగ్గర ఎవరైనా మాట్లాడితే భయపడాలి. అమ్మో, ఇంత తక్కువ కాలంలో చాలా ఎక్కువ చదివేశారే, 15-20 సంవత్సరాలు తెలియని జ్ఞానం వీళ్ళకి ఎలా తెలిసింది ఇంత తక్కువ కాలం అనుకోవాలి అందరూ మిమ్మల్ని చూసి. ఎలా అంటే, ఫస్ట్ ఈ శరీరము యందు పాదములు తీసుకోండి. పాదములకు అధిష్టాన దేవత త్రివిక్రమ లేదా విష్ణు. ఈ యొక్క అరచేతులు తీసుకోండి, అధిష్టాన దేవత ఇంద్ర. తరువాత ఈ వాక్కు అధిష్టాన దేవత అగ్ని, వాక్కి. తర్వాత ఈ నాసిక ముక్కు ఉంది కదా, అశ్విని కుమారులు. తర్వాత ఈ చెవులు ఉన్నాయి కదా, దిగ్దేవతలు. తర్వాత నేత్రములకి సూర్య అధిష్టాన దేవత. తర్వాత మీ మనస్సుకి చంద్రుడు, మీ బుద్ధికి బృహస్పతి, మీ అహంకారమునకు రుద్ర, మీ చిత్తమునకు విష్ణు. తర్వాత ఇప్పుడు మీ నాలుక రుచికి వరుణ, మీ యొక్క వాసన ముక్కు వాసనకి గంధం పృథివీ దేవత. అది ఓకే, ఆ వాసన అయిపోయింది. తర్వాత ఇంకేం మిగిలాయి? ఇంకేం మిగలలే. మలం విసర్జించేటప్పుడు మృత్యుదేవత యమ. మూత్ర విసర్జన అవయవమందు ప్రజాపతి సృష్టికర్త. అంటే యావత్తు మీ శరీరం అంతా కూడా అధిష్టాన దేవతలు ఉన్నారు. మొత్తం అధిష్టాన దేవతలే. వీటన్నింటికీ కూడా ఒక అధిష్టాన దేవత ఉంటుంది, అదే దైవం హిరణ్య గర్భ. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇవన్నీ కలుపుకుంటే అప్పుడు మీ కర్మ అనేది జరుగుతుంది. చూడండి, మనం ఏమనుకుంటాము? కర్మ అంటే జరిగిపోతుంది అనుకుంటాం. దీని వెనక ఇంత తత్వము, ఇంత చరిత్ర ఉందన్నమాట. 5 రకాలు అంటే అధిష్టానం ఒకసారి చూసుకోండి. స్థూల శరీరము, తర్వాత పృథక్ విధం చేష్టాహ అంటే ప్రాణమయ కోశం, పంచ ప్రాణాలతో జరుగుతున్నటువంటి కర్మేంద్రియాలు. తర్వాత కరణం అంటే మనస్సు పంచ జ్ఞానేంద్రులతో చేస్తుంటే కరణం. కర్త బుద్ధి పంచ జ్ఞానేంద్రియములు. ఎన్నైనా? 4 అయినాయి. తర్వాత చివరికి దైవం, అత్ర పంచమం. ఇవి 5 ప్రతి కర్మ జరగడానికి ఈ 5 కారణాలు అవసరము, ఇన్స్ట్రుమెంట్స్. తర్వాత
शरीरवाङ्मनोभिर्यत् शरीरवाङ्मनोभिर्यत् कर्म प्रारभते नरः कर्म प्रारभते नरः कर्म प्रारभते नरः न्याय्यं वा विपरीतं वा न्याय्यं वा विपरीतं वा न्याय्यं वा विपरीतं वा पञ्चैते तस्य हेतवः पञ्चैते तस्य हेतवः पञ्चैते तस्य हेतवः शरीरवान् मनोभिर्यत् कर्म प्रारभते नरः शरीरवाङ्मनोभिर्यत् कर्म प्रारभते नरः शरीरवाङ्मनोभिर्यत् कर्म प्रारभते नरः न्याय्यं वा विपरीतं वा पञ्चैते तस्य हेतवः न्याय्यं वा विपरीतं वा पञ्चैते तस्य हेतवः न्याय्यं वा विपरीतं वा पञ्चैते तस्य हेतवः ఉత్తమం. ఇప్పుడు చూడండి, అంటే మనిషి మనస్సు, మన యొక్క వాక్కు, మాటలు, శరీరములతో శాస్త్రోక్తము గాని శాస్త్రానికి విరుద్ధముగా గాని ఏ కర్మ ఆచరించినా ఆ కర్మకు ఈ 5 కారణాలు అవుతాయి అని చెప్తున్నారు భగవాన్. చూడండి, ఇప్పుడు మీరు చెప్పండి, మనము శాస్త్ర ప్రకారంగా నియమాలు విధి పాటించి చేసినప్పటికీ ఈ 5 ఉంటాయి బ్యాక్గ్రౌండ్లో. ఒకవేళ మీ మనసుకు తోచినట్టు మన్వాని కామ్ కర్త హై అంటారు. అంటే మీ మనసుకు తోచిన విధంగా మీ కోరికల స్వభావం అని శాస్త్రానికి విరుద్ధములైన కర్మలు చేస్తున్నప్పటికీ ఈ 5 అనేది వెనక ఉండాలి అంటున్నారు. ఎందుకంటే ఈ 5 పరికరాలు ప్రతి మనిషికి ఉంటాయి. ఉన్నతమైనటువంటి గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి దాన ధర్మాలు, ధార్మిక కర్మలు చేసిన, అత్యంత నీచమైన నికృష్టమైన కర్మలు చేసిన ఈ 5 ఉండాల్సిందే. చూడండి, ఎవరైనా పడిపోయారు అనుకోండి, అక్కడ మనం అయ్యో రామా అని ఇలా చేత్తో పట్టి ఇలా లేపుతాం వాళ్ళని, అప్పుడు కూడా 5 ఉండాలి. ఎవరికైనా లాగి పట్టి చంపమే కొట్టామనుకోండి, అప్పుడు కూడా 5 ఉండాలి. మీకు ఒక చిన్న దృష్టాంతం చెప్తా. ఒక ఇద్దరు మిత్రులు, ఫ్రెండ్స్ అనమాట, 2 మిత్రులు వ్యాపారం చేస్తూ, ఒకడు లావు ఉన్నాడు, ఒకడేమో బలహీనంగా కనిపిస్తాడు, పీలగా. చిన్న పొరపాటు జరిగితే లావు ఉన్న అతను లాగిపడి కొట్టాడంట. లాగిపడి కొడితే వెంటనే అక్కడ ఉన్నటువంటి కోర్టు విషయంలో కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇస్తే పిలిపించారు ఇద్దరికి. ఏమయ్యా నువ్వు కొట్టావా ఈయన్ని అన్నారు. కొట్టానండి, లాగిపడి కొట్టాను అన్నారు. ఎందుకు కొట్టావు? నాకు కొట్టాలనిపించింది కొట్టాను అన్నాడు. కొట్టాలనిపించింది కొట్టడం ఏంటి? అయితే ఒక పని చెయ్యి, ఇప్పుడు నువ్వు 500 రూపాయలు 500 రూపాయలు కాదు 250 రూపాయలు జరిమానా కట్టు, నీ పనిష్మెంట్, ఇది నీకు శిక్ష అన్నారు. అప్పుడు ఆయన దగ్గర కేవలం 500 రూపాయల నోటే ఉందంట. 500 రూపాయల నోటుకి చిల్లర లేదని అందరికి అడిగారంట, ఎవరు ఇవ్వలే. ఏం చేశాడు? మళ్ళీ వచ్చి లాగిపట్టి ఆ చెంప మీద కొట్టాడట ఆయనకి. ఏమయ్యా మళ్ళీ కొట్టావు, నీకేం బుద్ధి ఉందన్నారు. మరి 500 రూపాయల నోటికి చిల్లర లేదు కాబట్టి ఆ చెంప కొట్టినందుకు 250 శిక్ష అన్నారు కాబట్టి ఈ చెంప కూడా వాయించాను, 500 రూపాయలు ఇదిగో తీసుకోండి అన్నాడు. అలా అన్నట్లు ఈ బుద్ధి వివేకం అనేది వాళ్ళకి సంబంధం లేకుండా వాళ్ళకి ఏం తోస్తే అలా చేస్తూ ఉంటారన్నమాట బయట సమాజంలో. అందువలన ఏమంటున్నారు? శరీరవాన్ మనోభిర్యతు కర్మ ప్రారభతే నరహ. చూసారా, ఇక్కడ కాయిక కర్మలు, వాచిక కర్మలు మనం చూసాం. 3 తపస్సులు చెప్పినప్పుడు చెప్పాను నేను.
అంటే శరీరంతోని, వాక్కుతోని, మనము మనసుతోని. ఇప్పుడు కాయకర్మలు అంటే తెలుసు మీకు, పూజ, జపము, పారాయణము శరీర కర్మల కింద వస్తాయి. ఇవన్నీ దైవ కార్యక్రమాలే. అదేవిధంగా ఇంటి కర్మలు, మీరు వ్యాపారము, ఉద్యోగం, ఇవన్నీ కూడా కాయకర్మలు, వాచిక కర్మల కిందకు వస్తాయి. మనోభిహి అంటే మనసుతో చేసేవి. ఎలా అంటే ఆలోచనలు, సంకల్పాలు, ప్రణాళికలు, ప్లానింగ్స్, ఇవన్నీ చేస్తాం మనం. ఎమోషనల్, సెంటిమెంట్స్, థాట్స్. సో కర్మ ప్రారభతే, మనిషి చేసే ఏ కర్మ అయినా, అంటే మీరు చేసే ఎటువంటి కర్మ అని ప్రారభతే, ప్రారంభించినట్లయితే అది శరీరంతో కానీ, వాక్తో కానీ, మనసుతో కానీ అయి తప్పకుండా అయి ఉంటుంది. మనిషి చేసే పనులన్నీ ఈ కర్మ అంటారు. కాబట్టి జంతువులు చేసే పనులకి కర్మ అనరు. ఎందుకు? జంతువులకి కర్తృత్వం లేదండి. పుణ్యపాపాల యొక్క సంబంధం లేదు జంతువులకి. ఎందుకు? వాటికి కర్మ అధికారం లేదు. అవి చేష్టలే చేస్తే తప్ప మనలాగా ప్లాన్లు వేసుకొని, అమ్మా ఇప్పుడు ప్లాన్ వేయాలి, ఏదో రమాదేవి వస్తుంది, ఆవిడని ఎలాగైనా సరే ఈ దారిలో రానివ్వకని చెయ్యాలని ఏ జంతువు అనుకోదండి. మీకు యాదృచ్ఛంగా మీ ప్రారంభం బాగలేకపోతే ఎదురు పడతాయి. అందువలన జంతువులు చేసే పనులకి కర్మ అనరు, చేష్ట అంటారు. కానీ మనిషికి ఆ స్వతంత్రత, స్వేచ్ఛ ఉన్నది. అందుకే మన ప్రారంధం నుండి కూడా మనం బయటపడగలం మన ప్రయత్నంతో. అందుకే మన ప్రయత్నము, ఈశ్వర అనుగ్రహం అనుకుంటాయి. మిగతా జంతువులకి వాళ్ళ ప్రయత్నంతో తప్పించుకునే అవకాశం లేవు. కాబట్టి చేష్టలు జరుగుతూ ఉంటాయి తప్ప అవి కర్మలు చేసి పుణ్యపాపాలు సంపాదించలేవు. అందువలన మనకి బుద్ధి అనేది ఒక గొప్ప వరం. ఆహార నిద్ర భయమైతునం చ సామాన్యమేత పశుభిః నరాణాం బుద్ధి తేషాం అధికో విశేషః బుద్ధి విహీన పశుభిః సమానః. చూసారా, ఆహారము, ఆకలేసినప్పుడు ఆహారం తినడం అనేది మనకి జంతువులకి సమానమే. ఆహార నిద్ర, బాగా అలసిపోయినప్పుడు అవి నిద్రపోతాయి, మనము నిద్రపోతాం. ఆహార నిద్ర భయం, ఒకవేళ ఏమైనా ప్రమాదం ఘటికలు వినిపించినప్పుడు అవి తప్పించుకొని తిరుగుతాయి, మనం కూడా పారిపోతాము. భయం, ఆహార నిద్ర, భయ. మైథునం, మైథునం అంటే మన యొక్క సంతానోత్పత్తిని కొనసాగిస్తున్నాం, సృష్టిని అవి కూడా కొనసాగిస్తాయి. దానికోసం పెద్ద మానవ జన్మ అక్కర్లేదు కదా. అందువలన ఈ నాలుగింటికి వాటికి మన సమానమే. మరి వాటికి మనకి తేడా ఏంటండి? మన సమానం జంతువులమా? కాదు. ఎందుకు? బుద్ధి మనకి గొప్ప వరం. మనం ఆలోచిస్తాం, ప్రణాళికలు వేస్తాం, ప్లాన్లు వేస్తాం. చెడు వాళ్ళు ఏం చేస్తారు? కుట్రలు, దగ, వంచన, మోసం, అవినీతి, ఇవన్నీ చేస్తారు వాళ్ళు. మంచి వాళ్ళు మంచి యజ్ఞాలు, యాగాలు, లోక కళ్యాణం కోసం దాన ధర్మాలు, ఇవన్నీ చేస్తారు. కాబట్టి మనకి బుద్ధి ఉన్నది, ఆలోచన పూర్వకంగా ప్రయత్నం చేస్తాము. న్యాయం వా విపరీతం వా. ఇక్కడ నరహ అంటే, అందుకే నేను బుక్ రాయడానికి కారణం ఏంటంటే, గీతలో మీకు ఏమనిపిస్తుందంటే సహా అంటే ఆయన, సా అనరు, సహా అనేసి. ఎందుకు? జనరల్గా సాధారణంగా వాడుతారు. ఇక్కడ నరహ అంటే మగవారు అని అర్థం. మగవాళ్ళు ఒక్కలేనా? కాదు, మనిషిగా తీసుకోవాలి మీరు. అందువలన న్యాయం వా విపరీతం వా. ఓ, టైం అయిపోయింది కదా. ఓకే, రైట్. ఇప్పుడు ఈ శ్లోకాన్ని రేపటి తరగతిలో కొనసాగిద్దాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.